సమీప భవిష్యత్తులో తెలంగాణలో కూటమి పార్టీలు ఎంటర్ కాబోతున్నాయా? ఆ మేరకు ఢిల్లీ నుంచి సిగ్నల్స్ వచ్చాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రాబోయేటువంటి రోజుల్లో కూటమి పార్టీలు తెలంగాణలో ఎంటర్ కావడం ఖాయమని, ఆ మేరకు ఢిల్లీ నుంచి సిగ్నల్స్ కూడా వచ్చాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటినీ గమనిస్తే కూటమి అనేది తెలంగాణలోకి రావడం అనివార్యము. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఏదైతే అనుకుంటుందో కింగ్ కావాలని చెప్పి తెలంగాణలో, అది సాధ్యం కాదు అనేది నరేంద్ర మోడీ గారి మాటల్లోనే అర్థమైంది. ఏంటి ఆయన అన్నటువంటి మాటలు? అసరుద్దీన్ ఓవైసీ బెటర్ మీకన్నా అని చెప్పి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎంపీల పనితీరు మీద ఆయన పెదవి విరిచినట్లుగా రకరకాల వార్తలు వచ్చినాయి. ఘోరమైనటువంటి పనితీరు అని చెప్పి ఆయన ఒపీనియన్. సో అలాంటప్పుడు ఓన్లీ బీజేపీ తెలంగాణలో రాజ్యాధికారాన్ని అందుకోగలదా? అందుకునే పరిస్థితి లేదు. కానీ ఆయన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బీజేపీకి సానుకూలమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి, కానీ వాటిని సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో తీసుకురాలేకపోతున్నారు తెలంగాణలో ఉండే బీజేపీ లీడర్లు అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ నరేంద్ర మోడీ గారిలో ఉంది. అమిత్ షా గారిలో కూడా అదే ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఇచ్చినట్టు రిపోర్టే నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు, అదే చెప్తారు. జనరల్గా హోంశాఖకి వెళ్తుంది కదా రిపోర్ట్స్. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేసే అవకాశం ఉంది? ఒకటైతే షూరు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణని వదిలిపెట్టే అవకాశమే లేదు, వదిలిపెట్టదు. ఎందుకంటే గ్రౌండ్ కనిపడుతుంది ఆడటానికి, గేమ్ రాజకీయ సదరంగా నడపడానికి తెలంగాణలో క్లియర్గా గ్రౌండ్ కనిపిస్తుంది. ఎందుకో గ్రౌండ్ కనిపిస్తుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు ఆయనకి ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు కాళ్ళకట్టెలు పెడతారో కూడా అర్థం కాదు, కానీ వాటిని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు. అప్ టు మార్క్ పరిపాలన ఉందా అని అంటే లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎలివేట్ చేస్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పోనీ బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా ప్రజలు ఆదరిస్తున్నారా, తెలంగాణ సమాజం ఆదరిస్తుందంటే వాళ్ళని ఆదరించట్లేదు అనేది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్స్ లో అర్థమవుతుంది. సో కాబట్టి ఈ రాజకీయపరమైనటువంటి శూన్యత అనేది ఒకటి ఉంది ఇక్కడ. ఈ శూన్యతలో బీజేపీ వాళ్ళు కనుక యాక్టివ్గా ఉంటే డెఫినెట్ గా రాజ్యాధికారం అనేది వస్తుంది అనేటువంటి ఒపీనియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఢిల్లీకి చేరింది. అందుకే ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత యాక్టివ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక్క బీజేపీ మాత్రమే పోటీ చేస్తే రాజ్యాధికారాన్ని అందుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే జనరల్ గా ఏంటంటే లేదు అనేది. కొన్ని జిల్లాలలో, కొన్ని నియోజకవర్గాల్లో అసలు భారతీయ జనతా పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో నిలబెట్టడానికి అభ్యర్థి ఉన్నారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆ పరిస్థితి లేదు కాబట్టి కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఆ కూటమి ఇక్కడ కూడా అదే కూటమి నెక్స్ట్ ఎలక్షన్లకి లేదంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ దగ్గర నుంచి పోటీ చేయాలి అనేటువంటిది ఒక సిగ్నల్ ఢిల్లీ నుంచి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు? బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన కనుక ఎంటర్ కాకపోతే అప్ టు మార్క్ బీజేపీ పనిచేసే అవకాశం లేదు. మరి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తుందానంటే బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేయడానికి ఇష్టం లేదు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయమంటున్నారు. ఇది నేను చెప్పడం కాదు, కవిత గారు చెబుతున్నారు. బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కలుపుకునే అవకాశం కూడా లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే కలుపుకునే అవకాశం లేదు, పొత్తు పెట్టుకునే అవకాశం లేదని 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేశారు కేటీఆర్ గారు. ఈ విషయం అన్ని మీడియా హౌసెస్ లో, అన్ని మీడియా పత్రికల్లో కూడా వచ్చింది. ప్రయత్నం చేశారు, కానీ బీజేపీ వాళ్ళు దానికి సుముఖంగా లేరని. ఎందుకు సుముఖంగా లేరంటే దానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అక్కడ ఎమ్మెల్యేలు ఏదో కొనుగోలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి 4 స్వామీజీల్ని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. ఆ జైల్లో పెట్టించడంతో పాటు బిఎల్ సంతోష్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి తెలంగాణ నుంచి సిట్ పోలీసుల్ని ఢిల్లీ పంపించారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి లేదంటే కేసీఆర్ గారు వేసినటువంటి పెద్ద రాంగ్ స్టెప్. బిఎల్ సంతోష్ అని అంటే
చాలా మందికి తెలియంది ఏంటంటే ఇవాళ మనకి కనిపిస్తున్నటువంటి అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవర్ఫుల్. అంతే పవర్ఫుల్ గల లీడరు బిఎల్ సంతోష్ గారు. బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు పోలీసులను అక్కడ పంపించారనంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బలంగా ఉండనిస్తారా తెలంగాణలో? ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వరు. ప్లస్ కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీతో నడవరు. బీజేపీ నడిచే అవకాశం లేదు. సో కాబట్టి కూటమి వస్తే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది. ఎందుకు బలహీనపడుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ అక్కడ ఉన్నారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. కాబట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అడుగు పెడితే బీఆర్ఎస్ పార్టీ క్యాడరు చాలామంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కోసం మళ్ళీ వెనక్కి వస్తారు, రీబ్యాక్ అవుతారు. అక్కడ ఇసిగిపోయారు. అది కుటుంబ పాలన అనేది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి లీడర్లకి అర్థమైపోయింది. కాకపోతే ఆల్టర్నేటివ్ డయాస్ లేక వెయిట్ చేస్తున్నారు అని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే 1-2 సందర్భాల్లో నన్ను కలిసినప్పుడు, నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 4వ ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ వస్తే ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు పోయి కలిశారు. మల్లారెడ్డి కలిశారు, తీగల కృష్ణారెడ్డి కలిశారు, కృష్ణారావు గెలిచారు, ఇలా అనేక మంది కలిశారు. అంటే పూర్వ పరిచయాలు ప్లస్ తెలుగుదేశం పార్టీ అంటే సానుభూతి ఉంది తెలంగాణ సమాజంలో, ప్రత్యేకించి బీసీఎల్కి. ఈ విషయం నా ఇంటర్వ్యూలోనే ఆయన ప్రకాష్ గారు చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ ఆయనే చెప్పాడు, తెలుగుదేశం పార్టీకి ఇవాళ కూడా 15% ఓట్ బ్యాంక్ ఉందండి ఇక్కడ, లీడర్స్ లేకపోయినప్పటికీ అని చెప్పి ఆయనే చెప్పారు నా ఇంటర్వ్యూలో. ఇది ఆయన చెప్పడం కాదు, నా ఇంటర్వ్యూలో చెప్పడం కాదు, ఎవరికైనా తెలిసినటువంటి అంశమే. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి యాక్టివేట్ అయితే ఈ 15 కాస్త 30 అవుతుంది. జనసేన కూడా యాడ్ చేస్తే ఇంకొక 5% యాడ్ అవుతుంది. బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ప్లస్ ఇది కలిస్తే రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాధికారాన్ని అందుకోవడం చాలా ఈజీ. 2014 ఎన్నికల్లోనే ఏ మాత్రం అసలు కాన్సన్ట్రేషన్ చేయకుండానే బీజేపీ తెలుగుదేశం పార్టీకి పొత్తుతోటి 19 స్థానాలు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది అసలు ఏం పట్టించుకోకపోతేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏం పట్టించుకోవాలా, ఏం పట్టించుకోకుండా అప్పుడు మామూలుగా ఇక్కడ ఉండేటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ బీజేపీ లీడర్లకు వదిలిపెట్టేశారు. అయినా కానీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకొక 4 ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండేది కాదు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ పార్టీది. సో బీజేపీ అధిష్టానానికి కావాల్సింది ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు. బలహీన పడాలి ఏంటంటే కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన ఇక్కడ రావాలి. అందుకే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము రాబోతున్నాం అని చెప్పి సంకేతాలు ఇచ్చారు. దానికి బలం చేకూరాలి నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాకపోయినా. సో రాబోయే రోజుల్లో ఇక్కడికి తెలంగాణకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా రాబోతున్నాయి అనేది ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.